హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. బ్యాచిలర్స్కి నేను ఫుడ్ ఐటెం చూపిస్తున్నాను. రైస్తోని ఉప్మా కాదు, బిర్యానీ కాదు, ఉప్మా పోపు పెట్టిసి చెప్తున్నాను. 3 స్టెప్స్లో అయిపోద్దండి. చేసి చూడండి. ఇప్పుడు చూపిస్తాను వీడియో. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ముందుకి బియ్యం ఉప్మా అంటే బియ్యం రోస్ట్గా వేపాలి. ఇలాగా ఎర్ర రంగు వచ్చేంత వరకు మనం ఉప్మా పోపు రెగ్యులర్గా ఎలాగేసుకుంటామో అలాగే ఇది కూడా వేసుకోవాలి. ఇగోండి ఉప్మా పోపు, కాకపోతే దీంట్లో చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. ఇది మా అమ్మగారు వంట అండి. చాలా నాకు ఇష్టము ఈ ఉప్మా అంటే. మామూలుగా గోధుమ నూక ఇవన్నీ చేసుకుంటాం కదా, పెద్ద రవ్వ చిన్న రవ్వ, అవైతే నాకు నచ్చవండి. ఎందుకంటే రెగ్యులర్గా అదే మనం చేసుకుంటున్నాము. ఇది మాత్రం చాలా బాగుంటుంది. ఇంత రోస్ట్గా వేపాలి. ఉప్మా పోపు వేసుకోవాలి ఇలాగా. మా అమ్మగారు అయితే కళాయిలో వండేవారండి. ఎందుకంటే అది ఉడికేంత వరకు అలా వెయిట్ చేయాలి సిమ్లో పెట్టి. నేనైతే కుక్కర్ పెడుతున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. అది బిర్యానీ కాదు, ఇలాగని ఉప్మా కాదు, మిడిల్గా ఉంటుంది. పిల్లలు అయితే ఉప్మా లైక్ చేయరు కదండి. ఇది వచ్చి చాలా ఇష్టపడతారు. ఇవ్వండి చేస్తున్నాను చూడండి. మొత్తం ఉప్మా పోపు ఇదంతాను రెగ్యులర్గా మనం ఎలాగేస్తాం అంతాను. దాల్చిన చెక్క, చిన్న లవంగా మొగ్గ ఒకటే, అంతే, ఎక్కువేం కాదు. ఇది వేపిన తర్వాత 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్, అంతే. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత చేసుకోవచ్చు. రైస్ చాలా బాగుంటుంది. ఈ ఫ్రై చేయడం వల్ల దీంట్లో ఉన్న టేస్ట్ మనకి తెలుస్తుందండి. చాలా బాగుంటుంది. ఇది ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను ఎలాగున్నది. పోపు వేగిపోయింది. నేను 2 గ్లాసులు చేస్తున్నాను, అందుకని 4 గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను నేను. ఎందుకంటే 5 మెంబర్స్ వరకు ఈజీగా సరిపోతుంది. దీంట్లోనే సాల్ట్ వేసుకోవాలి. నీళ్ళు మరుగుతున్నాయి కదా, నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇగో రైస్ వేసేసాను. ఇది చాలా పాతకాలపు వంట అండి. మా అమ్మగారు అయితే కళాయిలో చేసేవారు, నేను కుక్కర్లో చేస్తున్నాను. చాలా బాగుంటుంది. అటు బిర్యానీ కాదు, ఇటు ఉప్మా కాదు. ట్రై చేసి చూడండి. ఇది ఉడికిన తర్వాత మీకు ఎలాగుంటుందో చేసి చూపిస్తానండి. ఇవ్వండి, ఇలా కలిపేసుకోవాలి మొత్తము. ఇలా ఉడుకుతుంటుంది కదా, మనం మూత పెట్టేసుకోవాలండి. ఇవ్వండి ఉప్మా అయిపోయింది. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో? చూపించు, చూసారా ఎంత బాగుందో? ఇవ్వండి చాలా పొడి పొడిగా వచ్చింది. దీంతో ఫిష్ కర్రీ అయితే, ఫిష్ ఫ్రై అంటారు, కర్రీ కంటే ఫిష్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా తయారు చేసుకొని చూడండి, ఎలాగుందో టేస్ట్ చెప్పండి. బాయ్.